వెలుగొండ ప్రాజెక్ట్ నెల్లూరు కడప జిల్లాలోని మెట్టు ప్రాంత ప్రజల దాహార్తిని తాగునీటి అవసరాలను తీర్చే ఈ వెలుగొండ ప్రాజెక్టు గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అయితే 1996లోనే ఈ వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 2004లో జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరోసారి శంకుస్థాపన చేశారు. భారీ టన్నల్స్ తవ్వకాల్లో ఆటంకాలు ఎదురవ్వడంతో ఈ పనులు సుదీర్ఘంగా సాగాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా తీసుకొని భుజానెత్తుకొని పూర్తి చేసింది. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని మట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు దొరుకుతుంది. మరియు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా అందుతుంది. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది పశ్చిమ ప్రకాశ్, బద్వాల జిల్లాలోని ప్రజల యొక్క చిరకాల స్వప్నం. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల స్థాయిలో నీరు ఉన్నప్పుడు కృష్ణా జలాలను ప్రకాశం, నెల్లూరు, కడపలోని 30 మండలాలకు ఈ నీరు తరలించే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.